ఆధునిక తెలుగు మహిళల విజయానికి అభిప్రాయాలకు తనిష్క్ నగల సంస్థ ప్రతీకగా నిలుస్తోందన్నారు ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు. క్రీడల్లో అడుగు పెడుతున్న బాలిక నుంచి కుటుంబాన్ని మోస్తూ తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి మహిళ మనస్సుకు తనిష్క్ సంస్థ దగ్గరగా ఉంటుందన్నారు. ప్రతి మహిళల జీవితంలో తనిష్క్ ధ్వని ప్రతిధ్వనిస్తోందన్నారు. తనిష్క్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు పివి సింధు. తనిష్క్ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్తూ తెలుగు మహిళల నుంచి స్ఫూర్తిని, క్రమశిక్షణను, పోరాట పటిమను తెలుసుకున్నానని చెప్పారు పివి సింధు. మా ఫ్యామిలీ, మా కోచెస్ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు అండ్ నేను ఎవ్రీ మూవ్మెంట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ నేను ఏం చేసినా అందరూ ఆ సపోర్ట్ అన్నది ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చారు. అండ్ నేను ఎవరితో ఆడినా, అమ్మాయితో ఆడినా, అబ్బాయితో ఆడినా, లేకపోతే ఎవరితో ఆడినా కూడా ఐ ప్లేడ్ విత్ ది వరల్డ్స్ బెస్ట్. సో ఐ థింక్ దట్ హ్యాస్ రియలీ హెల్ప్ మీ అండ్ ఎంబ్రేస్ మై స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఐవ్ లివ్ మై డ్రీమ్ అండ్ ఐమ్ స్టిల్ లివింగ్ మై డ్రీమ్. There was a little beautiful baby girl in the shoot. తన అందరికీ ఫేవరెట్ అయిపోయింది. చాలా మంది తన్ని బుజ్జి తల్లి, బంగారు తల్లి అని ముద్దుగా పిలుస్తూ ఉన్నారు. సో సెట్లో చాలా నాన్ తెలుగు స్పీకర్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళైతే బంగారు తల్లి అని పిలుస్తుంటే గోల్డ్ తెమ్మన్నారు అనుకుని ఒక ట్రీ ఆఫ్ గోల్డ్ తెచ్చారు. వి ఆల్ హ్యాడ్ అ మూమెంట్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ బంగారు తల్లి ఈజ్ అ వే ఆఫ్ కాలింగ్ ద బేబీ ప్రెషియస్ అండ్ లవింగ్లీ అలా పిలుస్తారు. సో యా. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల అని, కానీ ఆ ఆడ అనేది ఎక్కడ? ఏంటి ఈరోజు నువ్వే చూసుకోవాలి. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ సాలిడ్ ఉంది. రామా ప్లీజ్. అవును సరే కమింగ్. అయ్యా మామయ్యలు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. కానీ పిల్లకి మామయ్యలే లేరు. కానీ మేము ఉన్నాగా. ఎక్కడైతే మన కథను మనమే రాయగలము, మన గుర్తింపు మనమే ఎంచుకోగలము, ఎక్కడైతే మన ప్రపంచాన్ని మనమే మలచుకోగలము, అదే ప్రతి ఆడపిల్ల యొక్క ఆడ తమ మార్గాన్ని తామే మలచుకునే తెలుగు లేఖనీయుల కోసం. ఆఫ్ కోర్స్ వర్కింగ్ విత్ తనిష్ చాలా న్యాచురల్ గా అనిపించింది. ఎందుకంటే ఇట్ సెలబ్రేట్స్ ఉమెన్ ని సెలబ్రేట్ చేస్తారు అండ్ ఆల్సో ఏమీ బౌండరీస్ లేకుండా ఇట్ హ్యాస్ హిస్ ఓన్ స్టోరీ. ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ దట్స్ వై ఐ థింక్ తనిష్ యాజ్ అ బ్రాండ్ హస్ రియలీ బీన్ దాట్ ఇన్ మై హార్ట్ ఆల్వేస్. నేను ఫిల్మ్లో చూశాను, క్రికెటర్ ఉండింది. సో అలాగే నా లైఫ్లో చూసుకుంటే నేను ఎంతో కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చాను. మా ఫ్యామిలీ, మా కోచెస్ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు అండ్ నేను ఎవ్రీ మూవ్మెంట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ నేను ఏం చేసినా అందరూ ఆ సపోర్ట్ అన్నది ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చారు. అండ్ నేను ఎవరితో ఆడినా, అమ్మాయితో ఆడినా, అబ్బాయితో ఆడినా, లేకపోతే ఎవరితో ఆడినా కూడా ఐ ప్లేడ్ విత్ ది వరల్డ్స్ బెస్ట్. సో ఐ థింక్ దట్ హ్యాస్ రియలీ హెల్ప్ మీ అండ్ ఎంబ్రేస్ మై స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఐవ్ లివ్ మై డ్రీమ్ అండ్ ఐమ్ స్టిల్ లివింగ్ మై డ్రీమ్. There was a little beautiful baby girl in the shoot. తన అందరికీ ఫేవరెట్ అయిపోయింది. చాలా మంది తన్ని బుజ్జి తల్లి, బంగారు తల్లి అని ముద్దుగా పిలుస్తూ ఉన్నారు. సో సెట్లో చాలా నాన్ తెలుగు స్పీకర్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళైతే బంగారు తల్లి అని పిలుస్తుంటే గోల్డ్ తెమ్మన్నారు అనుకుని ఒక ట్రీ ఆఫ్ గోల్డ్ తెచ్చారు. వి ఆల్ హ్యాడ్ అ మూమెంట్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ బంగారు తల్లి ఈజ్ అ వే ఆఫ్ కాలింగ్ ద బేబీ ప్రెషియస్ అండ్ లవింగ్లీ అలా పిలుస్తారు. సో యా. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల అని, కానీ ఆ ఆడ అనేది ఎక్కడ? ఏంటి ఈరోజు నువ్వే చూసుకోవాలి. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ సాలిడ్ ఉంది. రామా ప్లీజ్. అవును సరే కమింగ్.
అయ్యా మామయ్యలు పెళ్లి కూతుర్ని తీసుకురండి. కానీ పిల్లకి మామయ్యలే లేరు. కానీ మేమున్నాగా. ఎక్కడైతే మన కథను మనమే రాయగలము, మన గుర్తింపు మనమే ఎంచుకోగలము, ఎక్కడైతే మన ప్రపంచాన్ని మనమే మలచుకోగలము, అదే ప్రతి ఆడపిల్ల యొక్క ఆడ తమ మార్గాన్ని తామే మలచుకునే తెలుగు లేఖనీల కోసం